అందరికీ నమస్తే. ఇప్పుడంతా రైతు భరోసా కాలం స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 400 ఎకరాల భూములను ఐసీఐసీఐ బ్యాంక్ పేర ట్రాన్స్‌ఫర్ చేసింది గవర్నమెంటు. అక్కడ నుంచి 10,000 కోట్ల రూపాయల అప్పు గవర్నమెంట్‌కి వచ్చేసినాయి. పైసలు కూడా గవర్నమెంట్ అకౌంట్‌లో జమ అయిపోయినాయి. ఇక బహుశా సంక్రాంతి తర్వాత అన్నారు. పైసలు వచ్చినాయి కాబట్టి ఇస్తే బెటర్ అని గవర్నమెంట్ అనుకుంటుంది. కానీ ఎవరికివ్వాలి? రైతు భరోసా ఎవరికివ్వాలి? ఆల్రెడీ ఒక సీజన్ రైతు బంధు ఇచ్చిండ్రు సగం సగం. ఇంకో సీజన్ మొత్తానికి ఎత్తేసిండ్రు. ఇప్పుడు మూడో సీజన్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఎవరికి కోత పెట్టాలి? నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. ఏదైనా గవర్నమెంట్ పథకం ఇస్తే అందరికీ చేరాలి, అర్హులందరికీ చేరాలి అనేది గవర్నమెంట్ టార్గెట్ అయి ఉండాలి. కానీ ఎంతమందికి కొయ్యాలి అని రూల్స్ పెట్టేందుకు గవర్నమెంట్ టార్గెట్ కాకూడదు. రుణమాఫీ విషయంలో ఎట్లాంటి రూల్స్ వచ్చి రుణమాఫీ సగం సగం అమలైందో రైతు భరోసా కూడా అంతకన్నా దట్టమైన రూల్స్ వస్తాయేమో అన్న ఒక చర్చ జరుగుతుంది గవర్నమెంట్ వర్గాల్లో. ఎందుకంటే వీళ్ళు ప్రధాన మంత్రి కిసాన్ యోజన స్కీమ్ను తెర మీద తీసుకొచ్చిండ్రు. మొన్న అసెంబ్లీలోనే చర్చించిండ్రు. దానిలో చాలా రూల్స్ను వీళ్ళు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నది ఉన్నట్టుగా అమలు చేస్తే ఇది ప్రధానమంత్రి హౌసింగ్ యోజన కిసాన్ సమ్మాన్ కిందకి వస్తుంది కాబట్టి దానిలో జనాలను కట్ చేయనికే, రైతులను కట్ చేయనికే దానిలో ఉన్న అర్హతలు ఏమేమి ఉన్నాయో అవన్నీ దీనిలో కూడా పెట్టాలని చూస్తున్నారు. ఇక పంట వేస్తేనే రైతు బంధు ఇదొకటి చాలు. రైతుల కొంప ముంచనీకే ఇదొక్కటే చాలు, ఇంక వేరే అవసరం లేదు. పంట వేస్తేనే మనకు వానాకాలం పంట ఒకలాగుంటుంది, యాసంగి పంట ఒకలాగుంటుంది. మన రాష్ట్రంలో పంటల విస్తీర్ణం వానాకాలానికి యాసంగికి సగానికి సగం తేడా ఉంటుంది. 135,000 ఎకరాలలో వానాకాలంలో పంటలు వేస్తాం. అదే యాసంగికి వచ్చే వరకు 65 లక్షలు, 60 నుంచి 65 లక్షల ఎకరాలకే వేస్తాం. సగం 50% భూములు మన దగ్గర ఖాళీ ఉంటాయి యాసంగిలో. ఎందుకంటే నీళ్లు లేకపోవడం, ప్రభుత్వమే నీళ్ళు ఇవ్వకపోవచ్చు. మనకు లాస్ట్ సమ్మర్లో నాగార్జున సాగర్ కింద క్రాప్ హాలిడే ప్రకటించింది. ఇప్పుడు కూడా రిజర్వాయర్స్లో నీళ్ళు ఉన్నా అది చివరి పంట వరకు వస్తాయన్న గ్యారంటీ లేదు. ఆల్రెడీ మాకు తాగునీళ్ళే ప్రాధాన్యం, సాగునీళ్ళు తర్వాత అంటుంది గవర్నమెంట్. అప్పుడు మీరు నీళ్ళు ఇవ్వకపోతే పంటలు తక్కువైపోతాయి. ప్లస్ బోర్లు నీళ్లు పోస్తే పంటలు వేస్తారు, నీళ్ళు పోయకపోతే పంటలు వేయరు. కాలువల్లో నీళ్ళు ఉండాలి. ఎట్లయినా సరే యాసంగిలో సగమే పంట వేస్తారు. ఇప్పుడు ఏంది, పంట వేస్తేనే రైతు భరోసా అంటే సగం మంది రైతులు, సగం మంది 70 లక్షల మంది రైతుల్లో 35 లక్షల మంది రైతులు మాత్రమే మిగులుతారు. 35 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా వస్తుంది, సగం పంటకు వస్తుంది. ప్లస్ వీళ్ళు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ స్కీమ్ తెర మీద తీసుకొచ్చిండ్రు. దీనివల్ల చాలామంది ఎగిరిపోతారు. సేమ్ రుణమాఫీ రూల్స్ ఇక్కడ అమలు కాబోతున్నాయి. రుణమాఫీ రూల్స్ ఏంది, ఒక కుటుంబంలో ఎంతమందికి లోన్ ఉన్నా అందులో ఒక్కరికి మాత్రమే మాఫీ అవుతుంది, అందరికి కాదు. అందరికి కలిపి ఒక యూనిట్. రేషన్ కార్డ్ అనేది ఒక కుటుంబానికి ఒక యూనిట్గా వాడుకుంది. ఆ కుటుంబంలో ముగ్గురికి లోన్ ఉంటే ఒక్కరికి మాత్రమే రుణమాఫీ అయ్యింది, మిగతా ఇద్దరు కాలేదు. ఒకవేళ ఆ కుటుంబంలో ఎవరైనా ఐటీ కట్టే వాళ్ళు ఉన్నారనుకో, వరుసగా 2 సంవత్సరాల కనుక ఐటీ కడితే ఎవరికి కాదు, ఆ కుటుంబం మొత్తం నాన్ ఎలిజిబుల్. ఒక కుటుంబంలో ఒక ఇద్దరు అన్నదమ్ములు, తండ్రి తల్లి ఉన్నారు. ఒక తమ్ముడో అన్ననో కొద్దిగా హైదరాబాద్కి వచ్చి జాబ్ చేసుకొని, లేకపోతే ఊళ్ళోనే వ్యవసాయం చేసుకొని కొద్దిగా ఒక మోస్తారుగా వ్యవసాయం చేసుకొని ఏదో లోన్ కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసమో ఇంటి కోసమో దేనికోసమో ఐటీ కట్టిన అనుకోండి, ఇంకో తమ్మునికి సంబంధం లేదు, తండ్రికి సంబంధం లేదు, కానీ వీళ్ళందరూ ఎలిజిబుల్ కాదు, వీళ్ళంతా అనర్హులే రుణమాఫీలో. సేమ్ రైతు భరోసా కూడా అంతే. ప్రధానమంత్రి యోజన కూడా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కూడా అదే. ఎంత పొలం ఉన్నా, ఎంతమంది ఉన్నా కుటుంబంలో ఒక్కరికే 2,000 రూపాయలు ఇస్తారు సీజన్. ప్రధానమంత్రి కిసాన్ 3 సార్లు ఇస్తారు, 6,000 రూపాయలు వస్తాయి. వీళ్ళు ఇంకా 7,500 రూపాయలు ఇస్తారా? 7,500 మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ఇస్తున్నారు కదా మీకు 2,000 రూపాయలు అని చెప్పేసి కట్ చేస్తారా? 6,000 రూపాయలు ఇస్తారు కదా. మొత్తం వీళ్ళు ఇచ్చే 15,000 6,000 పోతే 9,000 ఇస్తారా? అవన్నీ ఆలోచనలు నడుస్తున్నాయి. పైసలు ఎంతసేపటికి తక్కువ కావాలి, కనీసం ఒక 3-4 వేల కోట్లు తగ్గాలి అనేది ఇలా ప్లాన్. అంతకుముందు 15,000 కోట్ల రూపాయలు అయ్యేది. వీళ్ళు రాళ్ళు రప్పలు ఫామ్ హౌస్లు అవి ఇవి కట్ చేస్తే కూడా మొత్తం కలిస్తే 1,000 కోట్లు కూడా కట్ అవుతలేవు, అమౌంట్ 1,000 కోట్లు కూడా పోతలేదు. కానీ అట్లా కాదు, ఒకటేసారి ఒక 5-6 వేల కోట్లు కోత పడాలి. 10,000 కోట్ల రూపాయల లోపలనే కట్టాలి. 5-6 వేల కోట్ల రూపాయల్లో ఈ సీజన్కి అయిపోగొట్టాలి, 5,000 కోట్ల లోపలనే. దానికోసం రూల్స్ వస్తున్నాయి. ఐటీ కడితే పోతుంది. ఇక ప్రధానమంత్రి రూల్స్ చాలా ఉన్నాయి కదా. ప్రభుత్వ ఉద్యోగులు రాదు, ప్రజాప్రతినిధులు రాదు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు 5 అసెస్మెంట్, కనీసం 3 మూల్యాంకన సంవత్సరాల్లో
కనీసం 2 సంవత్సరాలు ఐటీ కడితే రాదు. ఒక వైద్యులు, ఇంజినీర్లు, అడ్వకేట్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్స్, నిపుణులు ప్రొఫెషనల్ బాడీలో నమోదు చేసుకొని ప్రాక్టీస్ చేస్తారు కదా అడ్వకేట్స్ వాళ్ళందరూ. వాళ్ళకి ఎవరికి రాదు. ఇలా ఈ రూల్సు, ఆ రూల్సు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మితి రూల్సే చాలా ఉంటాయి. మళ్ళా వీళ్ళ రూల్స్ ఇంకా సగం ఎక్కువ. వీళ్ళ రూల్స్ ఇంకా ఎక్కువ. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ డబ్బులు ఎవరికి వస్తాయో వాళ్ళకే వచ్చేటట్టున్నాయి పైసలు ఇవి. వాళ్ళలో మళ్ళీ కోతలు. అక్కడ ఎలిజిబుల్ కాని వాళ్ళు కనీసం ఇక్కడ ఎలిజిబుల్ అవుతారేమో అనుకుంటే వాళ్ళ ఎలిజిబులే తక్కువ అయిపోయినారు. వాళ్ళ ఎలిజిబులే తక్కువ. వాళ్ళు ఇచ్చేది 26 లక్షల మంది నుంచి 30 లక్షల మందికే వాళ్ళు ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళ దానిలో వీళ్ళు ఇంకా కొన్ని రూల్స్ పెట్టి మొత్తానికే కట్ చేద్దామని చూస్తున్నారు. ఆ లెక్క ప్రకారం ఇప్పుడు అన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలి. ఇప్పుడు రైతు భరోసా ఎవరికి ఇస్తారంటే రుణమాఫీ రాకనే సేమ్ రూల్స్ రాబోతున్నాయి. రుణమాఫీ మాదిరే రైతు భరోసా. ఇక దీనిలో మూతబారి రైతు, చిన్న రైతు, పెద్ద రైతు అనేది ఏం లేదు. ఒక పెద్ద రైతు ఉన్నాడు అనుకో, అంటే వాళ్ళు 7 ఎకరాలు అని అంటున్నారు, అది కన్ఫర్మేషన్ లేదు. ఓలా 7 ఎకరాలే ఉందనుకో, 7 ఎకరాలు ఒక పెద్ద ఆసామికి 7 ఎకరాలు 3 ఎకరాలు ముగ్గురు మనుషుల పేరు మీద 3 రేషన్ కార్డుల 7 ఎకరాలు అంటే వాళ్ళకి వచ్చేస్తుంది. మొన్న రుణమాఫీ విషయంలో ఏం జరిగింది? మంచి వాళ్ళకు రుణమాఫీ అయింది. మంచి వాళ్ళు అంటే కొద్దిగా డబ్బులు ఉన్నోళ్ళు, కొద్దిగా స్తోమత ఉన్నోళ్ళు, వాళ్ళకు రుణమాఫీ అయింది. పాపం పేదోళ్ళు ఏదో పని కోసమో, పెళ్లి కోసమో, ఇంట్లో అవసరం కోసమో, ఆరోగ్యం కోసమో తీసుకుంటే పేదోళ్ళకి కాలేదు. పేదోళ్ళకు ప్రేమలు ఎక్కువ కదా, ఒకటే రేషన్ కార్డులో ఉంటారు వాళ్ళంతా. ఈ డబ్బులు ఏంటంటే ఎవరి బతుకు వాళ్ళదే కాబట్టి రేషన్ కార్డులు ఎవరి వాళ్ళకి వస్తాయి. అలా అవసరమైతే ఎవరిని మేనేజ్ చేసి తెచ్చుకుంటారు రేషన్ కార్డులు. ఇంటికో రేషన్ కార్డు కాదు, ఇంట్లో 3 రేషన్ కార్డులు ఉంటాయి, 3 అన్నదమ్ములు ఉంటాయి వాళ్ళకి. పేదోళ్ళకేమో అందరం ఒకటే అన్నట్టు వాళ్ళది ఉంటుంది. అట్లా మొత్తం మునిగేది పేదోళ్ళే. మళ్ళీ ఇక్కడ కూడా చిన్న సన్నకారు రైతులు మునుగుతారేమో అనిపిస్తుంది. యాక్చువల్గా వాళ్ళకే వేయాలి. వీళ్ళ 5 ఎకర్స్ వరకు, 6 ఎకర్సో 7 ఎకర్సో పెట్టుకొని అంతవరకు ఎలిజిబుల్ అందరికి ఇస్తే ఇబ్బంది లేదు. కానీ ఐటీ కడితే ఇవ్వం, మీరు ఉదయం పూట టిఫిన్ ఇడ్లీ చేసి తింటే మేము ఇయ్యం, మీరు మధ్యాహ్నం కూడా బిర్యానీ తింటే మేము ఇయ్యం, ఇట్లాంటి రూల్స్, పనికిరాని రూల్స్ అన్నీ మళ్ళీ వస్తున్నాయి. అందుకే రుణమాఫీ విషయంలో ఏం జరిగిందో రైతు భరోసా విషయంలో అదే జరగబోతుందా అన్న చర్చ ఒకటి ప్రభుత్వంలో జరుగుతుంది. బహుశా ఈ లెక్క ప్రకారం 70 లక్షల మంది రైతుల్లో వీళ్ళు ఒకవేళ 10 ఎకరాల వరకు ఇచ్చినా కూడా, అందరికి ఇచ్చినా కూడా దాదాపు 62 లక్షల మందికి, 63 లక్షల మంది రైతులకు రైతు భరోసా వచ్చేది. కానీ ఇప్పుడు ఆ 10 ఎకరాలు కూడా పోయి 7 ఎకరాలకు తీసుకొచ్చి మళ్ళీ రేషన్ కార్డులు, మళ్ళీ రూల్స్, మళ్ళీ ఐటీలు, మళ్ళీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఇట్లాంటి చాలా రూల్స్ వచ్చే వరకు ఫిల్టర్ అయిపోయి లాస్ట్కి మిగిలేది 25 నుంచి 30 లక్షల రైతులు మాత్రమే అని చెప్తున్నారు. ఇంకా పంటలు వేయకపోతే దానిలో వాళ్ళు కూడా కట్ అయిపోతారు. పంటలు వేయాలి, నువ్వు కనీసం ట్యాంకర్లు తీసుకొచ్చి కన్నా నీళ్ళు పోసుకొని చేయాలి, సరిపోతుందంటే. లేకపోతే నువ్వు పంట వేయకపోతే రాదు. అదంతా శాటిలైట్ ద్వారా తీస్తారంట. అడ్వకేట్ వీళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇచ్చే రిపోర్ట్ కాదు, శాటిలైట్ ద్వారా చూసి ఎవరి దాంట్లో పంట ఉంది, ఎవరి దాంట్లో ఏం పంట ఉంది చూసి ఇస్తారంట. ఇంకా మొత్తం రేపు జనవరి కొత్త సంవత్సరం 4వ తేదీన క్యాబినెట్ సమావేశం ఉంది. బహుశా ఆ రోజు మొత్తం రూల్స్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొత్త సంవత్సరంలో ఏం జరగబోతుందో కానీ రైతులను పరిశాన్ చేసేందుకు కొత్త రూల్స్ మాత్రం తెర మీదకి రాబోతున్నట్టుగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.